తాడై మీడియా వార్షికోత్సవానికి జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావును అభినందించారు. 1 ఇయర్ పూర్తి చేసుకోవడం శుభ సందర్భమన్నారు. మీడియా రంగంలో మహిళా శక్తి, మహిళా ప్రభావానికి నిలువెత్తు నిదర్శనమే లక్ష్మీరావు అని కొనియాడారు. ప్రతిష్టాత్మకంగా రాజ్ న్యూస్ ఛానల్ 1 ఇయర్ పూర్తి చేసుకోవడం నిజంగా శుభ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీడియా రంగంలో మహిళా శక్తి, మీడియా రంగంలో మహిళా ప్రభావంకి నిలువెత్తు నిదర్శనమే మన లక్ష్మీరావు గారు సిస్టర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాలలో తొలి మహిళగా తను బాధ్యతలు స్వీకరించి ఈరోజు విజయవంతంగా మీడియా రంగానికే ఒక కొత్త దశ చూపెట్టిన లక్ష్మీరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ కావచ్చు, ధైర్య సాహసాలు కావచ్చు, అలాగే సావిత్రి బాయి పూలే గారి ఓపిక, సహనం, ప్రేమను అలవర్చుకొని ఈరోజు ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ తను ముందుకు తీసుకెళ్తా ఉంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఛానల్లో ఉన్న వారిని కావచ్చు, మరి అందరితోనూ చిరునవ్వుతో, ప్రేమతో పలకరిస్తూ ఓ అక్కగా, ఓ చెల్లగా అందరినీ తన కుటుంబంలో కలుపుకునే ఒక గొప్ప ఘనత లక్ష్మీ గారిది. ఈ రోజు మీడియా రంగం అనగానే ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో ఆవేదనలు, ఆక్రోశం ఉంటాయి. అవన్నింటినీ అడ్డుకొని ధైర్యంగా నిలబడ్డ ఒక మహిళా మూర్తిని మనం చూడాల్సిన సందర్భం తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా సూర్యుడు ఉదయించి మొత్తం ప్రపంచానికి వెలుగునిస్తారు. అలాగే ఇక్కడ ఒక మహిళా శక్తి అక్షరాన్ని ఆయుధంగా మలిచి సమాజ శ్రేయస్సు కోసం వెలుగునిస్తుంది అంటే ఆ గొప్పతనం మనం, ఆ మహిళా మూర్తిని మనం స్వాగతించాల్సిన సందర్భం తెలియజేస్తున్నాను.